సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు సైంటిస్టులు ఏదో మెదడుకు సంబంధించి ఏదో కనిపెట్టారంట సార్, ఏంటది? అది భారతీయ వైద్య పరిశోధనా మండలి అనే ఒక సంస్థ మన ఇండియాలో. ఆ సంస్థ సెరబో అనే ఒక యంత్రాన్ని కనిపెట్టినారు. సెరబో అది ఏంటంటే దానివల్ల ఉపయోగం, ఇప్పుడు మనకు మెదడులో ఏదైనా జబ్బు వచ్చింది, మరి రక్తం క్లాట్ అయింది, ఏదైనా తేడా వచ్చింది, దాన్ని మరి హాస్పిటల్కి పోయి ఎంఆర్ఐ స్కానింగ్ తీసి మరి దాన్ని పరిశీలించి వైద్యం చేసేసరికి 3-4 గంటలు, లేదా ఎంఆర్ఐ స్కానింగ్ ఉండే ఊళ్ళోకి పోవాలంటే ఒక 4-5 గంటల ప్రయాణం, ఇట్లా సమయం పడుతుంది, లేట్ అవుతుంది. దానికి తగినట్టు ఖర్చు కూడా అయింది ఎంఆర్ఐ స్కానింగ్కి. దానివల్ల ఇప్పుడు సెరబో అనే యంత్రాన్ని కనిపెట్టినారట. ఎవరు? భారతీయ వైద్య పరిశోధనా మండలి వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ సెరబో యంత్రం మెదడుకు సంజీవిని వంటిది. ఏ ప్రమాదవశాత్తు ఏం జరిగినా, మెదడుకి ఏదైనా దెబ్బ తగిలినా, మరి రక్తం ఏదైనా గడ్డగట్టినా, ఏం తేడా వచ్చినా రక్తంలో నిమిషాల్లో ఈ సెరబో యంత్రంతో పరీక్ష చేసేయచ్చట. వెంటనే ట్రీట్మెంట్ చేయొచ్చు, వైద్యం చేయొచ్చు. కాబట్టి ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ ఇవన్నీ ఖర్చు, ఆలస్యం. మళ్ళీ అవి జోలికి పోకుండా ఈ సెరబో యంత్రంతో వెంటనే తెలుసుకొని వైద్యం చేయొచ్చు. మెదడుకు ఏ జబ్బు వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి అనారోగ్య సమస్యలు ఏంటివి అనేది తెలుసుకోవచ్చు. మరి అంబులెన్స్లో పోతా కూడా ఈ సెరబో యంత్రంతో దాన్ని తెలుసుకోవచ్చట. మారుమూల పల్లెటూరులో ఉండే చిన్న చిన్న హాస్పిటల్లో కూడా ఈ యంత్రాన్ని వాడుకోవచ్చు. దీనికి ఎంతో ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒక వైద్య వృత్తిలో ఒక మాదిరి అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఆ సెరబో యంత్రాన్ని వాడవచ్చు, మెదడులో లోపాలను తెలుసుకోవచ్చు. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకి మెదడుకు సంబంధించిన జబ్బుకి వెంటనే వైద్యం జరిగే అవకాశం ఉంటుంది. అది సెరబో యంత్రం కనిపెట్టిన దానివల్ల మనందరికీ లాభం. కాబట్టి అటువంటి సైంటిస్టులు మరి ఇంకా ఎంతోమంది వెలవాలి, ఇంకా ఎటువంటి పరిశోధన పరికరాలు ఎన్నో కనిపెట్టాలి. మానవ జీవన విధానానికి సులభతరమైనవన్నీ కనిపెట్టాలని కోరుకుందాం. ఇది సెరబో అంటే. రైట్.